హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో బ్యూటిఫుల్ నేమ్ ప్లేట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కేయండి. ఫస్ట్ ఒక MDF బోర్డ్ కానీ లేదా కేక్ బేస్ లేదంటే థిక్ కార్డ్బోర్డ్ కానీ తీసుకొని ఇలా ఇంకొక పేపర్ మీద ఇలా మార్క్ చేసుకొని సర్కిల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బేస్కి వైట్ పెయింట్ వేసుకోవాలి. ఫస్ట్ వైట్ పెయింట్ వేసుకున్న తర్వాత ఒక కార్బన్ పేపర్ తీసుకొని ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వైట్ పేపర్ మీద మనకి నచ్చిన డిజైన్ వేసుకొని ఇలా ట్రేసింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆ ట్రేసింగ్ తీసుకున్న దాని మీద కలర్స్ అన్నీ అప్లై చేసుకోవాలి వన్ బై వన్. ఇక్కడ నేను యూస్ చేసే పెయింట్స్ వచ్చి ఫెవిక్రిల్ ఎక్రిలిక్ కలర్స్ అనమాట. ఇందులో గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, బ్రౌన్, స్కిన్ కలర్ అండ్ బ్లాక్ ఈ కలర్స్ అన్నీ యూజ్ చేశాను. కలర్స్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఈ నేమ్ ప్లేట్ కోసం జంగిల్ థీమ్ చూస్ చేసుకున్నాను. మీకు కూడా ఈ జంగిల్ థీమ్ నచ్చితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ ఫోటో ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ యానిమల్స్ అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. పెయింటింగ్ చేస్తుంటే చాలా బాగుంది కదా. నాకైతే పెయింటింగ్ చేస్తే చాలా రిలాక్సింగ్ అండ్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మీకు కూడా అంతేనా? ఫస్ట్ యానిమల్స్ అన్నిటికి ఇలా బేస్ కలర్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ వాటికి బ్లాక్ కలర్ యూస్ చేసి అవుట్లైన్ వేసుకుంటే యానిమల్స్ అన్నీ హైలైట్గా కనిపిస్తాయి. మనం ఎప్పుడైనా పెయింటింగ్ చేస్తున్నప్పుడు డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా డీటెయిలింగ్ ఇస్తామో అంత బాగా మన పెయింటింగ్ అనేది వస్తుంది. వన్స్ డీటెయిలింగ్ అండ్ నేమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా మనకి నచ్చిన కలర్ పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను పింక్, వైట్ అండ్ గ్రీన్ యూస్ చేసి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ పెయింట్ చేసుకున్నాను. నెక్స్ట్ 3D ఎఫెక్ట్ ఇవ్వడం కోసం ఆల్డిట్ క్లేతో చేసుకున్న ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. చూసారా మన నేమ్ ప్లేట్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. ఇలా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.